ఒరే సన్నీ చిన్ని, ఏంటత్తా కరెంట్ షాక్ కొట్టిన కాకలా అలా అరుస్తున్నావు? నిజంగానే కరెంట్ షాక్ కొట్టిందా ఏంటి? శుభవార్తరా, ఆపరేషన్ మౌనిక సక్సెస్. ఆపరేషన్ మౌనిక? ఇదేంటత్తా? నీకు చెప్పినా అర్థం కాదులే కానీ మనం అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. ఎక్కడికత్తా? చెప్తే కానీ రావా? ఒసే చిన్ని, ఇన్ని రోజుల నుంచి వీడితో ఎలా కాపురం చేస్తున్నావే? అత్త నీకో దండం. ఇలాంటి మాటలు చెప్పి నీ మొగుడు నిన్ను వదిలేసినట్టు నా పెళ్ళాం కూడా నన్ను వదిలేసేలాగా చేయకు. ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంతే కదా? ఒక్క నిమిషం అత్త, చిన్నిని తీసుకొస్తాను. చిన్ని, మీ పిన్ని మౌనిక ఎవరి కొంపలో కూల్చడానికి ప్లాన్ చేశారు. అది నాకు అర్థమవుతుంది. ఉన్న పలంగా మనల్ని పిలిచి బయటికి వెళ్ళాలంటుంది కదా. ఈ రెండు పిశాచుల వల్ల ఎవరు బలైపోతున్నారో ఏంటో. రేయ్, నసపెట్టింది చాలు గాని త్వరగా పదండి. వస్తున్నాం పిన్ని. ఇంత కంగారుగా తీసుకెళ్తుందంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఆ అనామకుడు ఎవరై ఉంటారో, వీళ్ళేం ప్లాన్ చేశారో అస్సలు అర్థమై చావట్లేదే. అను, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇక్కడ ఉండలేను. నా చేతులు చూడు ఎలా అయ్యాయో. అయ్యయ్యో, ఏమైందమ్మా? మా ఇంట్లో ఏం కావాలన్నా పని వాళ్ళు చేసి పెడతారు కదా. అవును. మీ సంధ్య బావిలో నీళ్లు తోడుకొని బ్రష్ చేసుకోమని చెప్పింది. నేను నీళ్లు తోడుకోవడం వల్ల నా చేతులకి గాయాలయ్యాయి. నాకు అలవాట్లేని పనులు చెప్పి పనిష్మెంట్ ఇస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పనైందమ్మా. నువ్వు ఏడవకు తల్లి. నీ కంట్లో కన్నీరు రానివ్వనని మీ నానమ్మకి నేను మాట ఇచ్చాను. నేను ఇక్కడ ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఉండమ్మా, నేను వాణి గారికి చెప్తాను. నువ్వు ఏడవకు తల్లి, ఊరుకో. ఈ సానుభూతి నాకేమొద్దు. వాణితో మాట్లాడించు. ఇదిగో ఇప్పుడే కాల్ చేస్తాను. నువ్వు ఏడవకమ్మా. ఒక్క నిమిషం అమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. రింగ్ అవుతుంది. ఇదేంటి అత్తయ్యకి పార్వతి అత్తయ్య ఫోన్ చేస్తుంది? హలో వాణి, ఇక్కడ నన్ను సంధ్య టార్చర్ పెడుతుంది. నన్ను పనిష్ చేయడానికి మా మమ్మీ ఇక్కడికి పంపించింది. నేను 9 o'clock వరకు పడుకున్నానని నా మీద కోపంతో బావిలో నుంచి నీళ్లు తోడుకొని ముఖం కడుక్కోమని చెప్పింది. మన ఇంట్లో అయితే నేను లేవగానే బెడ్ మీదకి అన్నీ వచ్చేస్తాయి కదా. ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాలంట. ఏంటి వాణి ఇది? మా మమ్మీ సంధ్య ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారు. ఆ రోజు పూజలో సంధ్యాని కూర్చొనివ్వలేదని మా మమ్మీ కోపంతో నన్ను సంధ్య వాళ్ళ ఇంటికి పంపించింది. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు వాణి, నేను ఇక్కడ ఉండలేను. మాట్లాడుతుంది మీ నానమ్మ కాదు, మీ మమ్మీని.